చీకటికి అధికారం ఉంటుందా? బైబిల్ చెప్తుంది అంధకార సంబంధమైన అధికారం. చీకటికి ఒక శక్తి ఉంది, చీకటికి ఒక బలం ఉంది, చీకటికి ఒక అధికారం ఉంది. ఈరోజు చాలామంది ఆ చీకటిలో సంచరిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ప్రేమించి అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడిపించడమే కాకుండా ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ప్రభు మనల్ని మార్చాడు. ఆమె చెప్పడం గట్టిగా. అంధకారం అంటే చీకట్లో ఉన్న మనుషుల అనుభవాలు ఎలా ఉంటుందంటే, దైవజనుడు యోహాను తన పత్రిక రాస్తాడు, తన సహోదరుని ద్వేషించే ప్రతివాడు చీకట్లో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నారండి? ప్రైజ్ ది లార్డ్. పక్కన సహోదరులను చూసి ఇలా అనండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. సహోదరులను చూసి సహోదరులను చూసి మరి కొంచెం తేడా వస్తే మళ్ళీ వేరైపోతుంది. అందుకే సహోదరులు చూసి ప్రైజ్ ది లార్డ్. సహోదరుని ద్వేషించే ప్రతివాడు ఎక్కడున్నాడు చెప్పండి? అయ్యా మా ఇంటి నిండా పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి అని మీరు అన్నా, నీ కుటుంబాన్ని నీవు ద్వేషిస్తుంటే, నీ సహోదరుని ద్వేషిస్తుంటే, నేను వెలుగు సంబంధుని, నేను వెలుగులో ఉన్నానని నీవు అన్నప్పటికీ సహోదరుని నీవు ద్వేషిస్తున్నావు అనుకో, నీవు చీకట్లో ఉన్నావు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీకు తోడుగా ఉండి అంధకార సంబంధమైన అధికారం నిన్ను విమోచించి విడిపించి సహోదర ప్రేమను దేవుడు నీకు దయచేయునుగాక. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ద్వేషము, అసూయ అనేది ఒక మనిషిలోనికి వచ్చేస్తే మీరు చీకట్లో వెళ్ళేవాడికి ఎక్కడ ఏముందో తెలీదు. చీకట్లో వెళ్ళేవాడికి ఎక్కడ ఏముందో తెలీదు. ఏ గోతులైనా పడవచ్చు, ఏ గుంట్లైనా పడవచ్చు, ఏ బల్లకైనా తగిలి కింద పడిపోవచ్చు, దెబ్బలు తగలవచ్చు. స్పృహ ఉండదు చీకట్లో ఉన్నవాడికి. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. సహోదర ప్రేమ లేనివాడు, సహోదరుని ద్వేషించేవాడు, సహోదరు మీద అసూయపడేవాడి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? అది దేవుని ఇష్టం. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అది ఆయన ఇష్టం అండి. ఏదైనా తోటలో దేవుడు ఎందుకు ఆ పండు పెట్టాడు? ఆయన ఇష్టం, తోట అయింది. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసి మా ఈ కూలరు ఇటు ఎందుకు పెట్టారు? మామూలుగా ఇటుగా పెట్టాలి. ఈ కూలర్ మరి ఎవరికి పెట్టినట్టు ఈ కూలర్ నాకు అర్థం కాదు. ఈ కూలర్ ఇటు ఎందుకు పెట్టారు అని అడిగితే మా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఈ గుమ్మ ఎటు పెట్ట, ఆ ఇంటి ఓనరు గుమ్మ ఇటు పెట్టుకుంటాడు, అటు పెడతాడు, అది అతని ఇష్టం. సృష్టికర్త ఆయన. ఆమేన్. ప్రభువా నన్ను ఎందుకు నాయన ఇంత నల్లగా పుట్టించావు? అది ఆయన ఇష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. అదేంటో నల్లగా ఉన్నవాడికి ఆ నలుపు మీద విరక్తి, తెల్లగా ఉన్నవాడైనా కనీసం దాంట్లో సంతోషం. తెల్లగా ఉన్నవాడికేమో ఆ తెలుపు మీద విరక్తి. అర్థమైంది? అయ్యో కొంచెం నల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటుంటాడు ఆయన. నల్లగా ఉన్నవాడు నేను కొంచెం తెల్లగా అయితే బాగుంటుందని ఆయన అనుకుంటుంటాడు. ఒకడు పొడుగుట్టు మనిషి అండి, 6.5 అడుగులు ఉంటాడు. 6.5 అడుగుల మనిషి ఇట్లా నడిస్తే ఎంత బాగుంటుందండి? ఆయన అటు నడువుడు, మరీ ఇంత హైట్ ఉంటే బాగోదేమని ఇట్లా నడుస్తుంటాడు. పొట్టోడు ఒకడు ఉంటాడండి పాపం. ఆయన ఎప్పుడన్నా బ్రదర్ ఫోటో దిగుదామంటే చాలండి, బ్రదర్ రండి ఫోటో దిగుదామన్నట్టు చూడండి, పొట్టోడు ఉంటాడు ఏంటండి, ఆయన ఎప్పుడు నాతో ఫోటో దిగిన ఇటు నిలబడతాడు. అదేం స్టిల్లో నాకు అర్థం కాదు. పొట్టోడుగా ఉండడంలో సంతోషంగా లేడు, ఎత్తుగా ఉన్నవాడు సరే నేను ఎత్తుగా ఉన్నాను అనే దానిలో సంతోషం లేదు. నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడిగే అర్హత మనకు లేదు. ఆయన సృష్టికర్త, ఆయన చేత మనం సృష్టించబడిన వాడు. దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదంటే మరి ఏంటో ఆ లోపం ఏంటో మనకు తెలీదు. మనల్ని దేవుడు అంగీకరించకపోతే ప్రభు నన్ను ఎందుకు అంగీకరించలేదు, నాలో లోపాలు ఏదైనా ఉంటే దాన్ని సరిచేయండి అని అడగాలి మనం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఫోన్ చేస్తాం ఎవరికైనా, అది ఫోన్ సరిగ్గా వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళకపోతే నంబర్ చెక్ చేసుకోవాలి మనం, అంతే కదండి. చెక్ చేసుకొని సరిగ్గా నంబర్ డైల్ చేస్తే వెళ్ళాల్సిన చోటుకి ఫోన్ వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు అది నీ ప్రాబ్లం, అది నీ ప్రభు దగ్గర నీవు విచారించాలి. దాన్ని వదిలేసి హేబేలును ద్వేషించడం ప్రారంభించాడు, అతని మీద అసూయపడడం ప్రారంభించాడు. సాక్షాత్తు దేవుడి దిగి వచ్చి కయ్యూనుతో మాట్లాడతాడు, కయ్యూను ఎందుకు నీ ముఖముని చిన్నబుచ్చుకుంటున్నావు?
మొహాన్ని ఎప్పటికీ మార్చుకోకూడదండి. లైఫ్లో కష్టాలు వస్తాయి, సమస్యలు, చిరునవ్వుతూ దాటి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్ అనండి. పక్కన వాళ్ళని చూసి చిరునవ్వుతో దాటి వెళ్ళిపోండి అని చెప్పండి. హల్లెలూయా. నవ్వుతే బాగుంటారు మీరు అని చెప్పండి. నవ్వుతే బాగుంటారని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళిపోవాలి అంతేక. సాక్షాత్తు దేవుడి ఎందుకు నాయన నువ్వు మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నువ్వు మంచి పని చేస్తే నీ తల పైకి ఎత్తబడుతుంది కదా అని దేవుడు అన్నాడు. ఇదిగో జాగ్రత్త, పాపం నీ వాకిట పొంచి ఉంది. పాపం ఎక్కడో ఉండదండి, వాకిటనే పొంచి ఉంటుంది. తలుపు తెరవంగానే రెడీగా ఉంటుంది. నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తబడుతుందని సాక్షాత్తు దేవుడు చెప్పిన కూడా మనిషిలో ఉన్న ఆ కల్మషము, అసూయ అనేది చూడండి, దేవుడే దిగి వచ్చి మాట్లాడిన తను మార్చుకోలేకపోయాడు. చివరికి నరహంతకుడిగా మారిపోయాడు. నరహంతకుడిగా. ఏబేలు ద్వేషించబడి కూడా తన సహోదరుని ద్వేషించలేదండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందుకు బైబిల్ చెప్తుంది, హేబేలు మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడు అంట. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఏబేలు. ఏబేలు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడా? ఒక్క మాట కూడా మాట్లాడినట్టు మనకు బైబిల్లో కనిపించదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడకపోయినా ఆయన మృతి పొంది కూడా నేటికి మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అంధకార సంబంధము బలం నుండి మనం విడుదల పొందాలి అంటే సాటి మనిషిని ద్వేషించడం, దూషించడం, వీటన్నిటి నుండి దేవుడు మనకు విడుదల దయచేయను కాక. ప్రభు మనకు ఎందుకు తోడుగున్నాడు తెలుసండి? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకెళ్ళాలి. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఎందరో భక్తుల చరిత్ర మనం చదువుతూ వస్తామండి. వారికి ప్రభు తోడుగా ఉన్నారు. ప్రభు సంకెళ్ళ నుండి వారిని విడిపించారు. సంకెళ్ళు ఊడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. తలుపులంతా అవంతట అవే తెరుచుకున్నాయి. ఆయన మనకు తోడుగా ఉంటే నీవు తలుపు తెరవు. చిన్నప్పుడు ఏంటండి హాలీబాబా ఏదో ఉండేది కదండి, దాంట్లో గుహ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏదో ఒక మంత్రం ఉంటే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా మనం వెళ్ళి మంత్రాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చూడండి బైబిల్లో ఉన్న సందర్భం, ఇప్పుడు షాపింగ్ మాల్ అక్కడ కొన్ని చోట్ల మనం వెళితే మన దగ్గరికి వెళ్ళేసరికి సెన్సార్ ఉంటుందండి, ఆటోమేటిక్గా డోరు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెన్సార్ కనిపెట్టారేమో, ఆనాడు పేతురు బయలుదేరి వస్తుంటే తలుపులు అవంతట అవే తెరుచుకుంటున్నాయి. తలుపులు తెరుచుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. మేబీ ఆ కాన్సెప్ట్ని తీసుకొని మేబీ ఇప్పుడు ఈ సెన్సార్ ద్వారా డోర్ ఓపెన్ అవ్వడం కనిపెట్టారని నేను అనుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉంటే అంధకార క్రియలన్నిటి నుండి మనకు విడుదల దయచేసి అంధకార సంబంధము, అధికారం, చీకటికి ఎంత శక్తి ఉన్నా ఆ శక్తుల నుండి ప్రభు మనల్ని విమోచిస్తాడు. విమోచించడమే కాదండి, ఆయన ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. మన పౌరస్థితి హక్కు ఎక్కడుందండి? చెప్పాలి. మనకు ఆధార్ కార్డు ఇక్కడున్నా మన పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనం చీకటి సంబంధులు కాదు, మన వెలుగు సంబంధం. ప్రభు మనకు తోడుగా ఉండి దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు.